ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఎలా ఉంటాయి? 2025 జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, లాభసాటి ప్రయాణాలు చేస్తారు, భూవాహన లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. నూతన వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కేతువు దశమ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి లాభాలను, అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో అనగా వృషభ మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమ భావంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అలాగే మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందిని కలిగించే సూచనలు కనిపిస్తుంది. జన సంబంధాలు కూడా కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని నిరాశను కలిగిస్తాయి. అలాగే సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చతుర్థములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి, శ్రీ సూక్తం చదువుకోండి. పంచమ శనిదోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకుల పూజ నిర్వర్తించండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శనం, శనగల నైవేద్యంగా సమర్పణ చేయండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ పూజ నిర్వర్తించండి, లక్ష్మీ దర్శనం చేసుకోండి. అలాగే సప్తమ అష్టమ భావాల్లో రవి సంచారం వల్ల మీకు అధికారులతో ఇబ్బందులు వస్తున్నాయి కనుక సూర్యాష్టకం చదువుకుంటూ సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు.